కేకే న్యూస్. నేను మీ కేకే. మరి ఈరోజు ఆటోల పరిస్థితి పాపం చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. తెలంగాణ స్టేట్ మొత్తం దాదాపు 60 లక్షల ఆటోలు ఉన్నాయి. 60 లక్షల ఆటోలు అంటే 60 లక్షల డ్రైవర్లని వాళ్ళ కొట్టింది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్ ఎందుకు పెట్టాడు వాస్తవానికి? ఈ ఫ్రీ బస్ ఎందుకు? ఈ ఫ్రీ బస్ వల్ల డిపోకు తెలంగాణ స్టేట్ మొత్తము రోజు 2 కోట్ల నష్టము. అట్లా ఫ్రీ ఇచ్చే జాబ్ ఇస్తే అయిపోతుంది కదా. ఏదైనా వాళ్ళకి ఏదైనా చిన్నగా ఏదైనా బిజినెస్ పెట్టడానికి మనిషికో 1,00,000 2 లక్షలు ఇస్తే అయిపోతుంది కదా. ఎందుకు దీనివల్ల నష్టం? ఇక్కడి నుంచి ఇంత దూరం పోవడానికి 200 మీటర్ల నష్టానికి కూడా బస్ ఎక్కి మహిళలు కలిసి బస్సులో పోయి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటారు. ఆటోల పరిస్థితి చాలా ఘోరం ఉంది. ఎంత ఘోరంగా ఉందంటే 60 లక్షల చిల్లర ఉన్నాయి తెలంగాణ స్టేట్లో. అంటే దాదాపు 60 లక్షల చిల్లర డ్రైవర్లు అంతా పొట్టగొట్టి మన రేవంత్ రెడ్డి గారు. ఏం దిక్కుమాల స్కీమ్ పెట్టినావా నువ్వు పెట్టి? పాపం ఒక్కొక్కరు బాధ ఎంత కష్టం. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మాట్లాడేదేమన్నా స్వామి, ఇప్పుడు చేసేది మేము కూడా ధన చేయవచ్చు. అందరికీ ధన చేస్తాం, మేము పక్కేది అంత లేదు. గవర్నమెంట్ మాకు ఏడివేనా ప్రతి ఒక్క ఆటో వాళ్ళు అన్నా మేము ఆటో నడుపుకుంటే ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, ట్యూషన్లు చూసుకోవాలి, రెంట్లు కట్టాలి, కిరాయి ఇల్లు, ఆటో రెంట్ తీసుకొచ్చి రెంట్ కట్టాలి. ఇటువంటి పరిస్థితి. ఈ ఫ్రీ వల్ల ఎవరికి లాభము? వీళ్ళ ఆటోలకు పొట్టగొట్టి వాళ్ళ ఫ్రీ ఏం లాభము? అదే మహిళలు సాయం చేయాలనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఏం చేయాలి? మీరు ఏదైనా ఓ కొత్త స్కీమ్ పెట్టి వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఇవ్వండి, ఓ జాబ్ ఇవ్వండి. చదువుకున్న వాళ్ళకు నువ్వు ఫ్రీ పెట్టాలి. ఎవరికి పెట్టాలి ఫ్రీ? జాబ్ మహిళలకు పెట్టండి, కాలేజ్ స్టూడెంట్లకు పెట్టండి. అంతేగాని అల్లొక సిస్టమేటిక్ లేకుండా అందరికి ఫ్రీ ఫ్రీ అని పెడితే ఎవరి లాభం? అది ఎవరి లాభం? దేశం ఇంకా అప్పు చేస్తారు. రోజుకు 2 కోట్ల నష్టము తెలంగాణ స్టేట్లో మొత్తము. ఎందుకే దిక్కుమల స్కీమ్ పెట్టి పరిచయం చేస్తున్నావు అందరినీ? పాప వీళ్ళు ఎంత ఆగమాగం అవుతారు చూడు. పరిచయం చేస్తున్నావు అంట. రోజుకు ఒక్కొక్క ఆటో డ్రైవరు 1000 నుండి 1500 సంపాదించే వాళ్ళు 500, 300, 400 సంపాదిస్తే ఆడు పిల్లమేను చదవాలి, పిల్లలేం చదవాలి, రెంటేం కట్టుకోవాలి, చిట్టేం కట్టుకోవాలి, సచ్చబడి చుట్టాల పరిస్థితి ఏంది, వాళ్ళ గత ఏంది, వాళ్ళ పొట్ట కొడుతుంది. ఏం లాభము ఇది చేసి? నువ్వు మంచి పని చేసినా కావచ్చు అల్లా, లేకపోతే మహిళలకు 50% టికెట్ పెట్టనుంటివి మొత్తం చిరవడితే ఏం లాభం? మహిళలు కలిసి కూరగాయలు మార్కెట్ కొట్టలేరు. ఓ 10 మంది కలిసి మార్కెట్ దూరం పోయి కొనుక్కొచ్చుకుంటారు. ఎందుకు? ఫ్రీ బస్సే కదా, ఎటువైనా ఫ్రీయే. దీనివల్ల నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు మహిళలకు. ఇప్పుడు మహిళలు కూడా కోపం వస్తుంది ఇట్లా మాట్లాడితే. ఈ వార్త చూసిన వాళ్ళు కోపం, అరే ఇన్కం పనిలేదా మా మీద అంటారు. కానీ నేను అక్కలారు చెల్లరికి ఇదే చెప్తున్నా. వాస్తవానికి ఏంటంటే కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకే పెట్టాలి. ఇది ప్రతి ఒక్కరికి లాభం ఇది ఎవరికి లాభం లేదు. ఇది దీనివల్ల మెట్రో ఎక్కుంటారు మెట్రో ఎక్కుతలేరు, ఆటో ఎక్కుంటారు ఆటో ఎక్కుతలేరు. ఏమి ఎంత పెద్ద నష్టం అనుకుంటున్నావు? దిక్కుమల స్కీమ్ పెట్టి పరిచయం చేస్తున్నావు జనాలని బాగా చేసుకుంటా. ఏం పరిచయం ఉందా అనేది? ఏం చూస్తాం ఇప్పుడు? 40 రోజులు చూస్తాం. బాధపడుతుంది. 350 రూపాయలు కొత్త బండి. ఒక ఆటో డ్రైవర్ 350 కట్టాలి. 350 కట్టి అది ఎట్లా ముంగడికి పోవాలి? పాపం ఎట్లా ఏ రకంగా డెవలప్ కావాలి? ఒక మహిళల కోసం ఆలోచించి దాదాపు 60-70 లక్షల డ్రైవర్లని అలా కడుపు పెట్టినవయ్యా నువ్వు రేవంత్ రెడ్డి. విన్నావా? ఏం దిక్కుమాల స్కీమ్ పెట్టి పరిచయం చేస్తున్నావు? ఈ స్కీమ్ తీసేస్తేనే కరెక్ట్. స్కీమ్ తీసేసి వాళ్ళకి ఏం చేస్తావంటే వాళ్ళకు జాబ్ చేసే వాళ్ళకి ఇవ్వండి. ఇంకొంతమంది మహిళలు కంపెనీలో పనిచేస్తారు, వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి. ఇంటికాడ కూర్చున్న వాళ్ళకు ఫ్రీ అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి ఏదైనా స్కీమ్ పెట్టండి, ఏదైనా వాళ్ళకి లోన్ ఇవ్వండి. ఇంటికాడ జాబ్ చేసుకుంటారు, లేకపోతే కిరాణా దుకాణం పెట్టుకుంటారు, వాళ్ళకి ఏదైనా వేరే రూట్ ఇవ్వండి. ఒక చారణ పావుల మిత్తి ఇవ్వండి. ఆ మిత్తితో ఒక గ్రూప్ చేసుకుంటారు. వాళ్ళకైనా లోన్ ప్లాన్ చేయండి. ఇట్లా ప్లాన్ చేయండి. దిక్కుమల స్కీమ్లు ఎందుకన్నా పరిశాంతి స్కీమ్లు పెడుతున్నావు? ఇట్లా మాట్లాడతాం. కొంతమంది సోషల్ మీడియాతో ఇంతకుముందు ఏమేమో మాట్లాడారు, ఇప్పుడైతే మొత్తం అన్ని బంద్ అయిపోయినాయి. ఏం మాట్లాడతారు ఇప్పుడు వాళ్ళు? నేను జోకటలు ఎక్కువ అయిపోయారు. కాబట్టి ప్రజలారా మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఆటో ప్రజలారా, మీ అందరూ మీరు దీని మీద మీరు పోరాటం చేయండి.
ప్రతి ఒక్కరు మీరు అడగాలి. ప్రతి ఏరియాలో మీరు ప్రతి ఒక్క ఏరియాలో మీ యూనియన్ ఉంటుంది. యూనియన్ తో మీరు ప్రతి ఏరియాలో మీరు మీటింగ్ పెట్టుకొని ఈ స్కీమ్ క్యాన్సల్ కావాలని ప్రతి ఏరియాలో మీరు మీటింగ్ పెట్టుకొని ఒక యుద్ధంగా మీరు దీన్ని ముంగ తీసుకుపోవాలని అడుగుతున్నాను. మరి ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.